మూడు మూడు విషయాల్లో పోలిక చూపిస్తాను నేను. మొదట, దేవునికి అసాధ్యమైంది లేదు. రెండు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా అసాధ్యమైనది ఏది ఉండదని మత్తయిలోను మార్కులోను స్పష్టంగా చెప్పాడు యేసయ్య. ఓకేనా? ఇప్పుడు అసాధ్యమైనది లేని వాళ్ళు ఇద్దరు. నంబర్ 1 మీరే చెప్పాలి ఇప్పుడు, దేవుడు. నంబర్ 2 ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తుడు. ఓకే, ఇప్పుడు రెండో పోలిక. భూమి మీద పరలోకంలో ఎక్కడైనా ఏం జరిగినా అన్ని దేవుని కనుసన్నల్లో, దేవుని ప్రణాళికలోనే జరుగుతాయా, వాటిని దాటిపోతాయా? ఇప్పుడు దేవుడు నాలుగు ఖర్చుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అర్రే ఇదేంది ఇట్లా జరిగింది, అసలు ఊహించని ట్విస్ట్ వచ్చింది ఏంది, అయ్యో అర్రే ఇప్పుడు అంటే ఏం చేయాలి అని కంగారు పడే అంత సీన్ ఉందా దేని గురించి అయినా దేవుడు? దేవుణ్ణి కంగారు పెట్టి కలవరపరిచే అంత సీను ఏ పరిస్థితికైనా పరిణామానికైనా ఉందా? ఎందుకంటే ఆరంభంలోనే భవిష్యత్తులోకి వెళ్ళి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మొత్తం కథ అంతా చూసి వచ్చినాడు ఆయన. ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. ఇప్పుడు ఈ నూతన క్యాసెట్లో పాట వచ్చింది, అద్భుతమైన పదాలు ఉన్నాయి దేవుని రూపంలో, ఇందురు కానీ. అందులో కొన్ని పదాలు మెన్షన్ చేశా దేవుని రూపంలో. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే, నా కథలో మలుపులన్నీ నీ విదితములే, నన్ను మలచగా చేసినావు నీ యోచనలే. నీకు తెలియంది ఏం లేదు నాయనా, అన్నీ ముందే చూసేసావు నువ్వు. చూశాడు కాబట్టే ఆదికాండం స్టార్టింగ్, ప్రకటన ముగింపు. ప్రకటన జరిగిందా ఇంకా? కానీ రాసి పెట్టి ఇచ్చాడు, చూసావా? ఇక్కడ అర్థం కావాలి దేవుడు. ఏం అర్థం కావాలి? కథ ప్రారంభం, కథ ముగింపు, అన్ని రెండు రాసి నీ చేతికి ఇచ్చాడు. ఏది? కథ మధ్యలో ఉన్న నీకు. ఏమైనా అర్థమైందో లేదో మరి? ఏమర్థమైందా? చేస్తారు. కథ నీదే, కథ నీదే. అసలు కథ నీది ఆరంభం కాకముందే రాశాడు, ఎండింగ్ పాయింట్ కూడా చూపించాడు. నా కథ ఇంకా జరగలేదు, రేపేం జరిగిద్దో నాకు తెలియదు, టోటల్ ఫైనల్ ఇచ్చావు, ఫినిషింగ్ టచ్ ఇచ్చావు. ఇది నేనంటే నీకు తెలియకపోతే నాకు తెలియదా? నేను మొత్తం చూశారా నాయన? అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్షవాసాళి సన్నూతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. భవిష్యత్తు నీకు తెలియకపోతే దేవుడికి తెలియదా? తెలుసు. ఓకే, మన భవిష్యత్తు తెలుసు, మన దేశ భవిష్యత్తు తెలుసు, యావత్ ప్రపంచ భవిష్యత్తు తెలుసు, టోటల్ మనం నివసించే ఈ భూమి భవిష్యత్తు తెలుసు. ఇన్ని భవిష్యత్తులు ఎరిగిన వాడికి నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు తెలియదా? ఏమమ్మా మరి ఎందుకమ్మా గందరగోళం అవుతా? నా గురించి కాదన్నయ్య, పిల్లల భవిష్యత్తు ఏందా అని. పిల్లల భవిష్యత్తు పిచ్చి మొహమా? నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు అన్నీ చూసినవాడు మన దేవుడు. సాతానుగాడు తీసుకొచ్చేవైనా, దురాత్మలు తెచ్చేవైనా, మనం తెచ్చుకునేవైనా, ఏవైనా చేయని, అవన్నీ వచ్చి దేవుని ప్రణాళికలోకి ఇన్వాల్వ్ అవుతాయి తప్ప బయట ఉండవు. అది ఆయన ఆయన మైండ్. ప్రభా సాతాను ఇట్లా చేశాడుగా ప్రభు, నాకు తెలుసురా నాన్న, వాడు అలా చేస్తే ఇది ఇలా అయింది, ఇలా అయితే ఇది ఇలా ఇచ్చింది, టోటల్గా నాకు ఫేవర్ అయింది అంటాడు. ఈ సంగతి వాడికి తెలుసు, వాడికి తెలియదురా, అందుకే వాడు ఫస్ట్ నుంచి వెదవైపోయాడు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఏబుని హింస పెడుతున్నానని ఆనందంలోనే ఉన్నాడు కానీ
ఏబుని హింస పెడుతున్నట్టు వాడు ఫీల్ అవుతున్నాడు, కానీ ఏబుని చెక్కుకుంటున్నానని దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఏబుని నల్లగొడుతున్నానని సాతాను అనుకొని సంకలెగరేసుకుంటున్నాడు, కానీ నా భక్తుడిని శుద్ధ సువర్ణం చేస్తున్నానని దేవుడు ఫీల్ అయ్యాడు. ఏబుని సమూల నాశనం చేశానని సైతాను గాడు అనుకున్నాడు, కానీ వీడు కష్టపడి నా భక్తుడిని విశ్వాసంలో నిలకడగా నిలబడ్డే ఆ సాక్ష్యం చూపించి రెండంతల దీవెన అతడు పొందడానికి అతని యోగ్యుడిగా వీడే సిద్ధపరుస్తున్నాడని దేవుడు నవ్వుకున్నాడు. విశ్వసించేవాడికి రెండంతల మేలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఏ వచ్చినా దేవుడితోనే పోరాడాడు, కానీ దేవుణ్ణి విడిచి పోలా. అది ఏబు. దీనికి గాను దేవుడిచ్చిన బహుమానం రెండింతలు. ఇక్కడ ఏబు అనే భక్తుడు పరిపూర్ణుడయ్యాడు, శుద్ధ సువర్ణమయ్యాడు, రెండంతల మేలు పొందాడు. ఇప్పుడు ఫైనల్గా ఎదవైంది ఎవరు? అది ఫైనల్గా ఎదవైంది ఎవరండి? ఇప్పుడు మళ్ళా ఏబు దేవుడు ఏబు ఇద్దరు డ్యూయట్ పాడుకుంటున్నారు. మధ్యలో బకరాయింది ఎవరు? అల్పానందం పొంది ఏదో సాధించాను అని ఫీల్ అయ్యి చివరికి వీళ్ళిద్దరు మళ్ళీ డ్యూయట్ పాడుతుంటే వాడు విషాద గీతాలు పాడుకుంది ఎవరు? ఈడే. అవునా? బిడ్డలారా, దేవుడికి సమస్తము అనుకూలంగా ఎలా మారతాయో భక్తునికి కూడా సమస్తము మేలుకోయి సమకూడి జరుగుతుంది. सूखे हुए अंजीर? ये सूखे हुए अंजीर नहीं, प्रेम ने इसकी निप्पल उखाड़ दिया। तो ये है गोलमाल। ఆలోచనలకు అనుగుణ్యంగా మౌల్డ్ అయిపోతాయి. అలాగే భక్తునికి కూడా సమస్త పరిస్థితులు మేలుకై సంభవిస్తాయి, మేలే తెస్తాయి. కీడులా కనపడేవి కూడా ఏదో కోణంలో భక్తునికి అవి మేలుగానే పరిణమిస్తాయి తప్ప కీళ్లుగా. నేను చెప్పలా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్పింది. సమస్తము అంటాడు అక్కడ కూడా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు గమనించండి బిడ్డలారా, ముందేం చెప్పాను? ఆయన విశ్వసించిన వాడికి సమస్తము. అందరూ చెప్పండి నోరు తెరచి. ఆయనను విశ్వసించిన వానికి, ఆయనను నమ్మిన వానికి సమస్తము రైట్. ఓకేనా? ఇప్పుడు 2వ వచనం కూడా మీరే చెప్పండి. ఆయనను ప్రేమించిన వానికి, చెప్పండి నోరు తెరిచి చెప్పండి. ఆయనను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే సంభవించుచున్నవి, జరుగుచున్నవి. సమస్తము సాధ్యమే, సమస్తము మేలుకే. ఫస్ట్ ఎవరికి? దేవుని విశ్వసించిన వాళ్ళకి. తర్వాత ఎవరికి?